జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా గెలిచారు అనేది చెప్పారు. అలాగే మనం ఎందుకు ఓడిపోయాం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే దాని మీద కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. పెరగడం వల్ల ఓడిపోయినాం, ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం. అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. రెండు డేంజరే. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ రెండు కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా గెలిచారు అనేది చెప్పారు. అలాగే మనం ఎందుకు ఓడిపోయాం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే దాని మీద కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే కనుక ఆయన మాట్లాడడం జరిగింది. ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఆ ఎస్ఐఆర్ ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు. కాబట్టి తమిళనాడులో ఏం జరిగింది, పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది, తమిళనాడులో స్టాలిన్ ఎందుకు ఓడిపోయాడు, దీని గురించి అయితే కనుక జగన్ గారు మాట్లాడారు. ఖచ్చితంగా దాని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయేది నాది రిక్వెస్ట్ ఉంది ఏంటంటే, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. కుప్పంలోని చంద్రబాబు నాయుడు గారు గెలుపుకి కారణం ఎక్కువగా ఉన్న నమోదైన ఓట్లేనట్టుగా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుపుకి కారణం బోగస్ ఓట్లే అనేది కనుక క్లియర్ కట్గా చెప్పగానే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సుమారు 20,000కు పైగా బోగస్ ఓట్లు అయితే కనుక కుప్పం నియోజకవర్గంలో ఉన్నాయట. ఆ 20,000 ఓట్లు కూడా ఒక్కో పేరు మీద 5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ అనే పేరు ఉందనుకోండి, సునీల్ అనే పేరు 5 చోట్ల కనపడుతుందంట. లేదు నాగేశ్వరరావు పేరు ఉందనుకోండి, మొత్తం మీద ఓటర్ లిస్టులో 5 చోట్ల కనపడుతుందంట. అంటే ఒక్కో పేరుని 5 చోట్ల ఎంట్రీలు ఇచ్చారు. బోగస్ ఓట్లు 20,000 పైచులకి ఉన్నాయి కుప్పంలో. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గారు గెలిచారని చెప్పినట్టు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బోగస్ ఓట్ల ద్వారా గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు అని అయితే మాట్లాడటం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎందుకు ఓడిపోయాం అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎందుకు ఓడిపోయారంటే కనుక మనకు ఓట్లు పెరిగిపోవడం వల్ల ఓడిపోయాం, తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ఓట్లు తీసేయడం ద్వారా ఓడిపోయారు. అర్థమవుతుందా మీకు? కొంచెం కన్ఫ్యూజన్. తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ఆ ఓటర్లు ఏదైతే ఓట్లు తీసేయడం వల్ల భారీగా 1, 2 కాదు, ఒకసారి చెప్తాను చూడండి. స్టాలిన్ నియోజకవర్గంలో సుమారు 71,000 ఓట్లు తీసేశారంట. ఒక స్టాలిన్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ నియోజకవర్గంలోనే ఓట్లు 71,000 ఓట్లు తొలగించారంట. సో అలాంటప్పుడు స్టాలిన్ ఓడిపోవడానికి కనుక ఆ బ్యాలెన్స్ ఓట్లు ఎందుకంటే కనుక 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అసలు ఎన్ని ఓట్లు ఇస్తారు? 71,000 ఓట్లు తొలగించారు. ఆ 71,000 ఉంటే కనుక తొలగించకుండా ఆ ఓట్లు అలాగ ఉంటే కనుక స్టాలిన్ ఓడిపోయే పరిస్థితే రాదు అక్కడ. ఎందుకని 8,000 కదా ఆయన ఓటమికి కారణం. కానీ 71,000 ఓట్లు తీసేశారట. కాబట్టి ఇంకోటి ఏంటంటే, తమిళనాడులో ఇంచుమించుగా 74 లక్షల ఓట్లు తీసేశారు. తమిళనాడు మొత్తం మీద 74 లక్షల ఓట్లు తీసేశారు. పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే కనుక పశ్చిమ బెంగాల్లో 91,000 ఓట్లు తీసేస్తే 91,000 ఓట్లు తీసేస్తే పార్టీకి అసలు నిజంగా ఎంత దారుణం చూడండి, దాన్ని బట్టి లెక్కండి. కాబట్టి ఇంచుమించుగా ఇలా లక్షల మీద ఓట్లు అయితే తొలగించడం, వేల మీద ఓట్లు అయితే తొలగించడం, అక్కడ ఓట్లు తీసేయడం వల్ల మెయిన్ పశ్చిమ బెంగాల్ కావచ్చు, అలాగే తమిళనాడు కావచ్చు, ఓట్లు తీసేయడం వల్లనే ఆ పార్టీలు ఓడిపోయాయి. అర్థమైందా? ఆ పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా అందుకే ఓడిపోయాడు. కానీ మనకి ఇక్కడ ఓట్లు అనుకున్న దానికన్నా అంటే పోలైన ఓట్లకి లెక్కింపు ఓట్లకి సంబంధమే లేదని చెప్పేసి పరకాల ప్రభాకర్ గారు ఇలాంటి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. అత్యధికంగా పోలవడం వల్ల
ఆ పోలింగ్ పర్సంటేజ్ వల్ల ఏంటి జగన్ గారు ఓడిపోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. ఏదైతే సాయంకాలం 7 దాటిన తర్వాత 12 ఆ గ్యాప్లో జరిగిన నిమిషానికి 3 ఓట్లు చొప్పున పోలేని ఏ అయితే ఉన్నాయో ఆ ఓట్లన్నీ బోగస్ ఓట్లే. కాబట్టి దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాబోయే ఏదైతే ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఇక మిగిలిన ఎన్నికలన్నింటిలో కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండాలి అనేది జగన్ గారు హెచ్చరించడం అయితే జరిగింది మరి ముఖ్యంగా. కాబట్టి ఈ రకంగా అంటే వాళ్ళు గెలిచిన గెలుపు ఇదే గెలుపు అనేది జగన్ గారు చెప్పడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ మీ ఓటు కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి, మీ ఓటుని కాపాడుకోవడం మీ బాధ్యత అనేది ఆయన చెప్పడం జరిగింది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెరగడం వల్ల ఓడిపోయినాం, ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం. అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. రెండు డేంజరే. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ రెండు కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్నిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం బోరింగ్ టాపిక్ మాదిరి అనిపించినా కూడా ఒక 20 నిమిషాలు కన్నబాబు అన్న మీ అందరికీ కూడా కొంచెం ఓరియంటేషన్ ఇస్తాడు. కొన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనల మీద ఎక్కువ మనం కూడా ధ్యాస పెట్టాలి అన్న విషయాలు నేనే చెప్దాం అనుకున్నా. మరీ ఇంకా ట్యూషన్ చెప్పినట్టు అవుతుందేమో, ప్రొఫెసర్ మాదిరి చెప్పినట్టు అవుతుందేమో, నేను చెప్పడం బాగుండదు లేదన్నా కన్నబాబున్నా నువ్వు కానిచ్చేసి అని చెప్పి చంద్రబాబు చెప్తాను. లేకపోతే ఎస్ఐఆర్ మీద ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలా తీసుకోవాలా అనేది నేను చెప్పడం బాగుండదేమో అని చెప్పి కన్నబాబును రమ్మని చెప్తా ఉన్నా. కన్నబాబును సుదీర్ఘంగా కూడా చెప్తాడు. కొంచెం బోరింగ్ అనిపించవచ్చు అందరికీ కూడా, కానీ మన మంచి కోసమే తాను ఇవన్నీ సూచనలు సలహాలు కూడా తాను ఇస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా కొంచెం 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టదు. ఈ 20 నిమిషాల సేపు కొంచెం మనం ధ్యాస పెట్టి ఆయన చెప్పేటి కూడా మనం విన్నామంటే ఆ చేంజెస్ మనం తీసుకురాగలిగితే, మన కాన్స్టిట్యున్సీస్లో ఆ జాగ్రత్తలు మనం పాటించగలిగితే, ఆ సూచనలు మనం తీసుకోగలిగితే అవి కాన్స్టిట్యున్సీలో మనకు ఎంతో ఉపయోగపడతాయి. మన ఓట్లు ఎవరు తీసేయకుండా మన వాళ్ళ ఓట్లను మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అది చాలా అవసరము అని చెప్పి అందరం కూడా భావించే ఈ మేరకు ఎక్సర్సైజ్ చేసి మీ దృష్టికి ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక 20 నిమిషాలు కొంచెం బోరింగ్ అనిపించినా కూడా ఏ ఒక్కరూ కూడా తూగకుండా, ఏ ఒక్కరూ కూడా నిద్రపోకుండా ఆ 20 నిమిషాలు కాస్త కన్నబాబు అన్న చెప్పేది కొంచెం వినాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఏ మిత్రులు?